హాసిని కిరణ్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు టేస్టీ ఈవినింగ్ స్నాక్ పాలకూర ఆకులతో రోల్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక గుజరాతీ డిష్. దాన్ని పాత్ర అంటారు అండ్ యూజువల్లీ చామ ఆకులతో చేస్తారు. ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు. చామ ఆకులు లేని వాళ్ళు స్పినాచ్ ఆకులు అంటే పాలకూర పెద్ద ఆకులు తీసుకొని కూడా ఇది చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా పిల్లలకు మంచిది. ఇది చేయడానికి కొంచెం కష్టం అనిపించినా ఈ రోల్స్ టేస్ట్కి ఆ కష్టం అంతా మర్చిపోతారు. ఆ రోలింగ్ అనేది లీవ్స్ రోలింగ్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ ఒక్కసారి ఒక రోల్ చేస్తే మిగతా రోల్స్ అన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా పెద్ద పాలకూర ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా జల్లెడ లాంటి గిన్నెలో అంటే ఇంగ్లీష్లో కొలాండర్ అంటారు వేసి ఆకులను వాటర్ పోయే వరకు బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్ శనగపిండి తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిక్సింగ్ బాగా పలుచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, దానికి కొంచెం థిక్గా ఆకులపై అప్లై చేసేంత కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత పాలకూర ఆకులను ఇలా కట్ చేసుకోండి. రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో స్టెమ్ నుంచి కూడా ఆకుల్ని సెపరేట్ చేసేసి ఇట్లా చాప్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆకులపై వెనుక పై నుండి ఈ పిండిని మీ 3 వేలతో ఇలా అప్లై చేసుకోండి. తర్వాత వేరే ఆకులపై కూడా అప్లై చేసి ఒక లేయర్లా ఫామ్ చేయండి. ఒక్కొక్క ఆకుకి అప్లై చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఇలా 6 to 7 ఆకులపై లేయర్ చేసుకుంటే రోల్ బాగా వస్తుంది. ఆకులు మరీ చిన్నగా ఉంటే జాయింట్గా చేసి అంటే 2 ఆకుల్ని ఒక చిన్న ఆకు పైన ఇంకొక చిన్న ఆకు కింద పెట్టి అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆకు వెనుక వైపు నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇలా ఎన్ని అయితే అన్ని 6 to 7 ఆకులు కలిపి ఒక రోల్ అలా అన్నమాట. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 6 to 7 ఆకులకి బ్యాక్ సైడ్ అప్లై చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మీకు కొంచెం థిక్గా వస్తేనే రోల్ అనేది బాగా వస్తుంది. చేతి వేళ్ళను ఇలా లోపలికి పుష్ చేసుకుంటూ రోల్ చేస్తే మీకు రోల్ అనేది విడిపోకుండా వస్తుంది. ఇలా రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు. బట్ ఒకటి చేస్తే మిగతావి ఈజీగా అనిపిస్తాయి. అలా మొత్తం అన్నీ కూడా రోల్ చేసుకున్నాక ఒక ప్రెషర్ కుక్కర్లో వాటర్ నింపి ఒక గిన్నె తీసుకొని మొత్తం రోల్ చేసుకున్నవన్నీ కూడా 20 minutes విజిల్ లేకుండా స్టీమ్ ఇవ్వాలి. 20 to 30 minutes ఒకసారి చెక్ చేసుకోండి బాగా కుక్ అయినాయా లేదా అనేది. ఆల్రెడీ స్పినాచ్ ఆకులు కాబట్టి మంచిగానే ఈజీగా కుక్ అయిపోతాయి. సో చూసారు కదా ఇలా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన రోల్స్ ఏదైనా ఒక కటింగ్ బోర్డ్ తీసుకుని నేను చూపించే విధంగా చల్లారిన తర్వాత రోల్స్ని ఇట్లా చాప్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం ఇంగువ వేసుకున్నా బాగుంటుంది. ఇట్లా అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న రోల్స్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ 10 to 15 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకుని ఫ్రెష్ కోకోనట్తో గార్నిష్ చేసుకోవాలి. చూశారు కదా, ఈవినింగ్ స్నాక్ హెల్తీ స్పినాచ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని చామాకులతో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, వాటిని ఎలిఫెంట్ ఇయర్స్ అని కూడా అంటారు. అండ్ ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్, గుజరాతీ డిష్.
సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.